అమ్మాయి మ్యారేజ్ అయింది ఆమె కూడా. ఏమి ఇప్పుడు ఇట్లా అనుమానించింది కదా, ఇక నేను ఆమెతోనే ఉంటా, ఆమెతోనే హాయ్ మాట్లాడతా. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాన్ష్కరం. మా హస్బెండ్ పైన రింగ్ పోయిందని ప్రెగ్నెన్సీ ప్రాంక్ చేసి ఫుల్ తిట్లు తిన్నా. లాస్ట్ కూడా కింద జారి పడినాను ప్రాంక్ చేసిన కదా, అప్పుడు కూడా ఫుల్ తిట్టారు. ఇంకోసారి ప్రాంక్ చేయొద్దన్నారు. ఇప్పుడు అసలు నేను పైన ప్రాంక్ చేయను కానీ మా ఇద్దరం కలిసి మళ్ళీ మా సిస్టర్ పైన ప్రాంక్ చేద్దామంటే ఓకే అన్నారు. ఇప్పుడు మా సిస్టర్కి కాల్ చేసి ప్రాంక్ చేద్దాం. ఆ ప్రాంక్ ఏంటి అంటే మా ఇద్దరికి పెద్ద జారి పడిందని నా మీద ప్రాంక్. మళ్ళా ఎందుకు నవ్వుతుంది? నువ్వు నన్ను నవ్వి ఒక వీడియో పోతుంది ప్లీజ్. కాదు, జారిపడ్డాని నా మీదనే ప్రాంక్ చేసినది. ప్రెగ్నెన్సీ అని నా మీదనే ప్రాంక్. ఆ రెండిట్లో నేనే బలైనా. ఇప్పుడు మళ్ళీ అలా చెల్లికి కూడా ఫోన్ చేసి ఏమో నా మీదనే చెప్తా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కూడా మన ఇద్దరికి పెద్ద గొడవ అయింది. నువ్వు నన్ను బాగా కొట్టినావు. ఇక్కడ మళ్ళీ నేనే బలి. అది వేద్దాం అనుకున్నా కానీ ఏం చెప్తావు? మన ఇద్దరు పెద్ద గొడవ నమ్మది, అస్సలు నమ్మదు. అదే డౌట్, నమ్మదేమో, మళ్ళీ డౌట్ వస్తుందేమో అని డౌట్ వస్తుంది. నమ్మదు ఫ్రెండ్స్. ఆమె కాదు, మా వాళ్ళు ఎవరు నమ్మరు. నేను కొట్టిందంటే నేను కొట్టిందంటే ఎవ్వరు నమ్మరు. సర్లే కానీ ఇప్పుడు లేదంటే అంత మంచోండి. లేదంటే ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నావు. నమ్మదు, అది కూడా నమ్మదు. అట్లా ట్రై చేయి. నువ్వు అంటే నువ్వు మాట్లాడుతుంటే నేను చూసినా కానీ నువ్వు నాకు చెప్పలేదు అన్నట్టుగా అట్లా చెప్తావు. అదే ఇది ఏం చెప్పాలి? ముందు చెప్పు, ఏం చెప్పాలి? చెప్తావు అంటే నేను జస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ మాట్లాడుతుంటే చెప్పలేదు, నేను చెప్పడం మర్చిపోయినా చెప్పినా అనుకున్నాను అట్లా చెప్పు. అలా చూసేట వాళ్ళందరూ వెళ్ళి ఓవర్ యాక్షన్ పెడతారు. నువ్వు అట్లా చెప్పు. నేను సైలెంట్గా ఉన్నాను. నువ్వు ఫోన్ మాట్లాడేటప్పుడు నువ్వు నవ్వించావు, నేను నవ్వితే వాళ్ళకి డౌట్. నువ్వు నవ్విస్తాను అదే గురించి నాకు చాలా సీరియస్గా ఉంటుంది. నువ్వు కూడా యాక్టింగ్. నేను చెప్పడం మర్చిపోయినా, నేను చెప్పినా అనుకో. ఫోన్ చూడ ఎవరికి చెప్తాను, మా వాళ్ళ నెంబర్లు ఉంటాయి. ఇదే కదా ఎట్లనే ఎందుకు ఆమెతాను. హలో, చెప్పరా? ఏం చేస్తున్నారా? నీకు ఒకటి చెప్పను, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వే హలో, పెద్ద మాట్లాడి ఏం వినపడట్లేదు నేను వాయిస్ అసలు. చెప్పు. ఇగో బాగా ఎవరో అమ్మాయితో ఫోన్ మాట్లాడతాను. మామూలుగా వాళ్ళ స్టాఫ్ లీవ్ కోసం కానీ దేనికైనా పర్మిషన్ కోసం ఫోన్ చేస్తారు కదా. అట్లా అనుకున్నా. అయితే ఎవరా అని ఫోన్ అంటే ఇంకా నేను పట్టించుకోలేదు. మళ్ళీ అట్లనే మాట్లాడుతుంది. ఎవరైనా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా నాకు చెప్తారు కదా, ఎవరా అనుకున్నా. ఊరికి అట్లనే మాట్లాడుతుంది. నేను నాకు చెప్పలేదు. మళ్ళీ చాటింగ్ కూడా చేసింది వాట్సాప్లో. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఎవరైనా ఉంటారు. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కాదు, ఎవరో అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అంటే. నేను చూసి నేను అడిగితే అప్పుడు చెప్పిండు ఎవరు ఈ అమ్మాయి అంటే మా ఫ్రెండ్ అని చెప్పిండు. నేను అడిగే వరకు కూడా చెప్పలేదు. దాంట్లో మర్చిపోయినంటే నాకు ఏదైనా చెప్తాడు, మరి ఇది ఎందుకు చెప్పలేదు? అన్నీ చెప్పాలని ఉండదు కదా, ఒక్కొక్కసారి మర్చిపోతాం. అన్నీ ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది. ఫ్రెండ్ అయితే ఫోన్ మెసేజ్ ఎందుకు చేయాలి? రోజు చేస్తారా? ఏమో నార్మల్గా చేస్తాను నేను. అయినా గొడవ అట్లా ఎందుకు చేస్తారో, చేయడం ఏదైనా ఉంటే చెప్తారు కానీ చెప్పలేదు. అయితే నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే చెప్పినాగా అంటే, నువ్వు నాకు చెప్పలేదు అని అంటే చెప్పినా మర్చిపోయినా అనుకున్నాను, మర్చిపోయినావేమో అంటే అసలు నువ్వు నాకు చెప్పలేదని అన్నా. చెప్పినా అనుకొని మర్చిపోయిందేమో. అట్లా అస్సలు మర్చిపోడా? ఆయన మర్చిపోతాడా? అసలు మర్చిపోవడం మరి అట్లా చేస్తాడా? అట్లా చెయ్యడు. నాకు కూడా తెలుసు. అందుకే నేను ఫస్ట్ విని వదిలేసిన ఎవరో అనుకున్నా. మళ్ళీ అంతే మాట్లాడతా అంటే నేను ఉన్నప్పుడే నా దగ్గర నా ముందు మాట్లాడుకుంటే సైడ్కి వెళ్ళి బెడ్రూమ్లో అటు మాట్లాడితే నేను వాళ్ళ స్టాఫ్ అనుకుని ఇంకా నేను పట్టించుకోలేదు. తిన్నవా అది అట్లా ఎందుకు చేస్తాడంటే మరి ఎవరు
నీ మీద ప్రాంక్ చేస్తానేమో మరి కావాలని నువ్వు చేసినావుగా మొన్న. ఆయన నేను చేస్తూనే ఉంది ఇట్లా ఏం చేస్తాడు. కొండవా అట్లా నువ్వు చేస్తాడో ఏదో చెప్తాడు కానీ నీకు అయినా మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. కొండవా అట్లా చేసినని నేను నమ్మను. ఒకసారి మళ్ళీ చెక్ చేయి ఎవరు ఏంటి అనేది. అయితే అడిగితే మా ఫ్రెండ్ అన్నాడు, మీ ఫ్రెండ్ అయినప్పుడు మొన్న నాకు చెప్పాలి కానీ ఎందుకు చెప్పలేదు అంటే ఇందులో ఏముంది అంటాడు. ఏముందా ఏం లేకపోయినా అన్నీ చెప్పేటోడు ఇప్పుడు మరి ఎందుకు చెప్పలేదు నువ్వు అడిగి. ఇప్పుడు ఆయన తప్పు ఉందా లేదా ఇందులో? తప్పుంది అంటే నార్మల్గా చార్జ్ చేస్తాడా ఎట్లా చేస్తాడు? చార్జ్ చేస్తుంది, తిన్నావా, ఎక్కడున్నావు, డ్యూటీకి వెళ్ళినావా, అది ఇదని చార్జ్ చేస్తుంది. అమ్మాయి నిజంగా అమ్మాయి మ్యారేజ్ అయిందా కూడా. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు. ఏగో నేను చెప్పనా శిరీష, మాది ఇంటర్మీడియట్ క్లాస్ ఒక అమ్మాయి ఫ్రెండ్ ఫోన్ చేసింది మొన్న ఒకటేనే. చేస్తే బాగున్నారా అంటే బాగున్నా అని మాట్లాడిన అమ్మతో అంతే. అప్పుడెప్పుడో 2014లో 13 ఎప్పుడో చదివిన ఫ్రెండ్ ఆమె. ఆమె ఇప్పుడు ఫోన్ చేసి అడిగితే సరే బాగున్నాం అది ఇదని చెప్తే ఈమె వచ్చింది. అప్పుడే విని మేమేమో ఇమాజిన్ చేసుకుంటాం. ఎవరితో మాట్లాడినా నాకు చెప్తాడు కదా, మరి ఆ అమ్మాయి గురించి ఎందుకు చెప్పలేదు? దానికి ఆర్గ్యూ చేసుకోవడం ఎందుకు, మళ్ళీ ఆయన మిస్టేక్ కాదంట, నాది మిస్టేక్ అంటుండు. మరి అంతే ఇప్పుడు మామూలుగా ఎవరో ఫోన్ నాతో నీ ఫోన్ చేసినా అనుకో తప్పైతుంది. మామూలుగా వీళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది మెసేజ్ చేస్తారు, ఇట్లా మా ఫ్రెండ్ ఇదని చెప్తాడు, మా వైఫ్ అని మాట్లాడిస్తాడు కదా, మరి ఆమె గురించి ఎందుకు చెప్పలేదు చెప్పు? ఈయన మిస్టేక్ ఏం లేనప్పుడు ఎందుకు చెప్పలేదు? మర్చిపోయి ఉంటాడేమో. అబ్బో ఇలాంటి విషయాలు అస్సలు మర్చిపోడు, నాకు తెలీదా? ఫ్రెండే కదా ఏం చెప్తాంలే అన్నట్టుగానే నార్మల్గా ఉన్నా అంతే. ఒకసారి నువ్వు నార్మల్గా అమ్మాయికి మెసేజ్ కాల్ చేసి నార్మల్గా నువ్వు మాట్లాడి ఆమెతో మాట్లాడి ఆమె మాట్లాడినంటుంది. మళ్ళీ ఇంటి దగ్గర ఉన్నావా, సరే సరే అని కట్ చేస్తుంది. ఏమో నాకు నమ్మాలనిపించట్లేదు మరి. నిజంగా ఈయన ఇంత కనపడేంత అమాయకుడు కాదు. కనపడినంత కాదు, కనపడేంత. నవ్వుతున్నారు ఎందుకు మరి ఇద్దరు మీరు? నవ్వట్లేదు, అంతా ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. ఏంది నా మీద ఏమైనా ప్రాంక్ చేస్తానో ఏంటి పనుమా మీద చేసినట్టు? ప్రాంక్ అదేం కాదు నిజంగా. కావాలంటే నీకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెడతా చూడు. ఏమో నార్మల్గా చేసిండేమో చూడు. నార్మల్గా మీకు ఒక అండర్స్టాండింగ్ ఉన్నాక కొడవ పెట్ట చేసిందంటే నేను నమ్మను. మరి ఎందుకు చెప్పకుండా రాయాలి చెప్పు? ఒక అండర్స్టాండింగ్ ఉందని ఆయనకు తెలుసు కదా, మరి ఎందుకు చెప్పకుండా రాసిండు? మర్చిపోయి ఉంటాడేమో ఆయన ఆఫీస్ టెన్షన్స్ లో. మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా మెసేజ్ చేసినా, ఇగో మా ఇంటర్ ఫ్రెండ్ 10th ఫ్రెండ్ మెసేజ్ చేసిరు, వాళ్ళ మ్యారేజ్ అయిందంటే పిల్లలు అవి అని అన్నీ చెప్పేటోడు. దీని గురించి ఎందుకు చెప్పలేదు? మీరు నవ్వుతున్నారు ఎందుకు? చిన్న ఎవరన్నా మరి అమ్మాయి ఒకసారి నువ్వు కాల్ చేసి మాట్లాడు, క్లియర్ అయిపోయిందిగా. ఎందుకు ఫోన్ చేయడం మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, అందుకే నేను చెప్పు. ఫోన్ అంటే ఎవరైనా సరే డైరెక్ట్ చేసి మాట్లాడితే ఏమనుకుంటారు? ఏమి చెప్తే అర్థం డౌట్ ఏమన్నా పిచ్చోళ్ళు వేసిన మంచోళ్ళ నటించుతూ కానీ అమ్మాయి నువ్వు మరి ఇది చేస్తున్నావు. లేదు నాకు తెలిసి అమ్మాయి ఎవరు చాలా రోజు మాట్లాడుతున్నా అనుకుంటా, నేను పట్టించుకోవట్లేదు అసలు. మీకు ఒక నమ్మకం ఉంటుంది కానీ నీకు కొండబాబు మీద నమ్మకం ఉంటుంది. లేదు నాకు పోయింది దీంతో. దీంతో అంటే ఇది కన్ఫర్మ్ అయితే అప్పుడు పోగొట్టుకున్నావు అనుకుంటే కన్ఫర్మ్ నిజంగా మనం ఫోన్ చేయమన్నప్పుడు చేయట్లేదా? కాదు రషి, ఇప్పుడు మనం డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు కూడా ఏం ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించాలి. ఏం ఫీల్ అవుతారు? ఫ్రెండ్ అన్నప్పుడు మాట్లాడడానికి ఏమవుతుంది? ఫ్రెండ్ అన్నప్పుడు కొండబాబు చేసినప్పుడు ఏమి ఇప్పుడు ఇట్లా అనుమానించింది కదా, ఇక నేను ఆమెతోనే ఉంటే ఆమెతోనే మాట్లాడతా. ఇది మరీ బాగుందిగా. లేదు లేదు ఏమో ఇట్లా ఇంట్లో జెన్యున్గా ఉన్నప్పుడు ఇట్లా అనుమానించింది కదా, నాకు కూడా మనసు ఇరిగిపోయింది. ఇంకా లేదులే, నాకు కూడా మనసు ఇరిగిపోయింది. ఏ మరి
నమ్మట్లేదు, ఏం చేయాలి చెప్పు. అప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పినా ఊరికి అట్లనే అట్లనే అంటున్నప్పుడు ఏం చేస్తాం? నువ్వు మర్చిపోయింటే నేను ఈయన అస్సలు మర్చిపోడు. ఎట్లా మర్చిపోయాడు చెప్పు. ఆ అమ్మాయి నేను మర్చిపోలే, జస్ట్ క్యాజువల్ గా ఫ్రెండ్ కదా, అప్పుడు ఎప్పుడో జమాన్లో చదివిన ఫ్రెండ్ తో ఇప్పుడు ఏమి అంత ఉండదులే అని చెప్పి నేను చెప్పలేదు ఏమవుతాను అంతే. లేదు కావాలని చెప్పలేదు నాకు తెలుసు. అట్లా ఏం లేదులే, కానీ అప్పుడు ఇంటర్లో ఎప్పుడో చదివినప్పుడు ఉన్న ఫ్రెండ్ కదా, మామూలుగా మాట్లాడితే హాయ్ అంటే హాయ్ బాగా అంతే. ఇంక ఎక్కువ కూడా ఏం మాట్లాడలేము, నీకు అన్ని మాట్లాడిన చాటింగ్లు అని చెప్తుంది. చెప్పాలని రూల్ ఏముంది అది ఇది అని అంటుండు. చెప్పాలని రూల్ ఏముందంటే ఎన్ని రోజులు ఎట్లా అయిపోయింది మరి? నిజంగా కొండబాబు నాతో మాట్లాడేది మీరైనా దీని గురించి డిస్కషన్ చేసుకునేది మేమే. ఏది ఉంటే మీ వరకే అదేది సార్ట్ అవుట్ అవుతుందిగా. ప్రాంక్ అసలు బ్రెయిన్ ఉందా వేవ్ నీకు ఇంకోసారి అయినా నువ్వు నమ్మలే కదా, నువ్వు నమ్మలే కదా. నాకు మీరు నవ్వుతున్నప్పుడే డౌట్ వచ్చింది, నవ్వుతున్నారేనా అని. కానీ ఎప్పుడు ఇట్లా చెప్పలేదు. విను అదో ఈమె మళ్ళీ ఇప్పుడు కూడా నాకు బలి చేయడానికి ఏం చెప్తుందో తెలుసా? ఫస్ట్ ఏమో వచ్చి నిన్న నైట్ ఫుల్ గొడవ పెట్టుకొని బాగా కొట్టిండని చెప్తా అంటే అస్సలు నమ్మదని చెప్పిన నేను. నువ్వు అట్లా ఎవరు చేసినా అస్సలు నమ్మరు, నేను కొట్టినట్టు ఇంకెవరు నమ్మరని చెప్పిన. అయితే అట్లా వద్దులే, వేరే అమ్మాయితో ఎవరితో చాట్ చేస్తుండో మాట్లాడుతున్నాను అడిగి చెప్దాం అంటే అట్లా కూడా నమ్మరని చెప్పిన నేను. ఏదో ఒకటి చేద్దాం. నువ్వు నమ్మినావు కదా. నమ్మినా అంటే మీరు నవ్వుతునే సరికి నాకు డౌట్ వచ్చింది. కానీ నేను కొండబాబు ఇట్లా చెయ్యడు అసలు ఏమి ఇట్లా చెప్తుంది అని అనుకున్నా. నిజం చెప్పు, నమ్మినవా? నమ్మలేదు. నువ్వు అంటే నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు అంటే నేను నమ్మలేదులే, కానీ నాకు డౌట్ వచ్చింది. అది నేను చెప్తే ఇట్లేదు, నమ్ముతారు అంది. నువ్వు 100 చెప్పినా మన వాళ్ళకి అందరు తెలుసు కాబట్టి నమ్మరంటే ప్రాంక్ చేద్దాం అని చేసింది, అంతే, ఏం లేదు. నీ వల్ల ప్రాంక్ ఫెయిల్ అయింది తెలుసు. ఫెయిల్ అయింది కానీ నువ్వు మాట్లాడినావు కదా. నవ్వడం వల్ల అంత సీరియస్ గా నమ్మలేదు. నువ్వు చాలా నాకు గట్టిగా నమ్మేది. సీరియస్ గా అట్లా రావాలంటే నేను యాక్టర్ కాదు. ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టడం మర్చిపోయినా, అంటే వీడియో కంటిన్యూస్గా రికార్డ్ అయింది కానీ మెసేజ్ రావడం వల్ల అక్కడ వరకు వచ్చి అయిపోయింది. తర్వాత మేము అంతా వీడియో అయిపోయినాక చూస్తే అది రికార్డ్ అవ్వలేదు, అంటే అది పెట్టడం నేను మర్చిపోయినా. మా హస్బెండ్ పైన ప్రాంక్ చేయకపోయినా ఫోన్ సరిగా పెట్టలేదని మళ్ళీ క్లాస్ పడింది. ఇప్పుడు మా సిస్టర్ అయితే మొత్తానికి నమ్మలేదు తను అలా చేస్తారని, ఎందుకంటే తను అలా ఉండరు కాబట్టి వాళ్ళు నమ్మరు. కానీ ప్రాంక్ చేద్దాం అట్లా నమ్ముతారేమో అని ట్రై చేసిన కానీ నమ్మలేదు. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మా ప్రాంక్ వీడియోస్ అన్నీ చూడండి. లాస్ట్ టైం చేసిన ప్రెగ్నెన్సీ ప్రాంక్, అలాగే కింద జారిపడ్డానే ప్రాంక్ వీడియోస్ కూడా చేసిన, అందులో ఫుల్గా తిట్టారు. అందుకే తన పైన చేయొద్దనుకొని మా సిస్టర్ పైన చేసిన కానీ లాస్ట్ మొత్తం అయితే రికార్డ్ అవ్వలేదు, నేను చేసిన మిస్టేక్ వల్ల. ఓకే బాయ్.